Damodar Bauji, Tukaram Tatia, and Balai Chand Maulik of Calcutta. By Dr. Hartman's request, I procured by telegraph the High Priest Sumangala's authority to act for him in the matter. చెప్పండి ఈ పారాగ్రాఫ్. ఓకే. అదే సంవత్సరం కన్వెన్షన్ ఆ సబ్స్క్రిప్షన్ అన్నమాట. అంటే వాళ్ళు ఆ మనీ అదిను సబ్స్క్రిప్షన్ అంటే వాళ్ళు కట్టవలసింది కలెక్ట్ చేశారు. సుబ్బారావు మెడల్ ఫండ్ అన్నది దాంతో వాళ్ళు చేశారనమాట. ఫర్ ద ఫిట్టింగ్ రికగ్నిషన్ బై ద సొసైటీ ఆఫ్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్స్ టు థియోసాఫికల్ లిటరేచర్. ఇప్పుడు తల్లాప్రగడ సుబ్బారావు గారని ఆయన పేరున ఒక మెడల్ ఫండ్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ద ఫిట్టింగ్ రికగ్నిషన్ ఆ సొసైటీ చేత ఆ థియోసాఫికల్ లిటరేచర్కి ఎవరెవరు కంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అని, అంటే వాళ్ళందరికీ, అంటే ఈ విధంగా లిటరేచర్ని ప్రమోట్ చేయడానికి ఆ ఫండ్ చేశారు, సుబ్బారావు మెడల్ ఫండ్. ద రెసిపియెంట్స్ థస్ ఫార్ హ్యావ్ బీన్ జడ్జ్ శ్రీనివాస్ రావు. అంటే ఎవరెవరు అంటేను జడ్జి శ్రీనివాసరావు, ఆ శ్రీనివాసరావు గారు జడ్జి అనమాట. ఎవరెవరైతే ఆ రెసిపియెంట్స్ హెచ్బిబి, మిసెస్ బెసెంట్, అలాగే జిఆర్ఎస్ మెడ్ అండ్ ఏపీ సినెట్, వీళ్ళందరూ దాన్ని రిసీవ్ చేసుకున్నారు. ద క్యాపిటల్ ఈజ్ సో స్మాల్ దట్ ఐ కెనాట్ అవార్డ్ ద మెడల్ అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ పెయిడ్ బై గవర్నమెంట్ ఆన్ ద డిపాజిట్ ఎవ్రీ ఇయర్. గవర్నమెంట్ చేత వచ్చినటువంటి ఇంట్రెస్ట్ చాలా తక్కువ అవడం వల్ల ఆ అమౌంట్ ఏమో చాలా తక్కువగా ఉంది. ఐ కెనాట్ అవార్డ్ ద మెడల్ ఇవ్వలేకపోయారు ఆయన. ఐ షుడ్ బి గ్లాడ్ టు హ్యావ్ అనదర్ $100 కదండి టు యాడ్. నాకేమోని మరొక $100 యాడ్ చేయడానికి నేను చాలా సంతోషపడ్డాను. An interesting, though not very important, feature on the meeting was my giving the 5 precepts of the Buddhist religion to Dr. Franz Hartmann in the presence of HPB. అంటే ఇక్కడ ఆయన ఒక చాలా ఉత్సాహమైన, చాలా ముఖ్యమైనది కాకపోయినా ఒక సంఘటన ఏంటంటే, మీటింగ్ వాజ్ మై గివింగ్ ద 5 ప్రిసిప్ట్స్, 5 పంచశీల అంటాం కదా, అది బుద్ధిస్ట్కి సంబంధించినవి డాక్టర్ ఫ్రాంజ్ హార్ట్మ్యాన్కి ఈయన చెప్పారు. అంటే ఇచ్చారనమాట. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెచ్బిబి సమక్షంలో. 4 బుద్ధిస్ట్ డెలిగేట్స్ ఫ్రమ్ సిలన్ నుంచి 4 డెలిగేట్స్ వచ్చారనమాట. బుద్ధిస్ట్ డెలిగేట్స్ అంటే బుద్ధిస్ట్ పార్టిసిపెంట్స్ వచ్చారు. డెలిగేట్స్ అంటే ఆ కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని డెలిగేట్స్ అని అంటారు అనమాట. అలా వాళ్ళలో దామోదర్ బావాజీ, తుకారాం తాత్యా అండ్ బాలాయి చంద్ మల్లిక్ ఆఫ్ కల్కటా, ఈ వీళ్ళు అనమాట వచ్చారు. డాక్టర్ హార్ట్మాన్స్ రిక్వెస్ట్ ఐ ప్రొక్యూర్డ్ బై టెలిగ్రాఫ్ ద హై ప్రీస్ట్ సుమంగళాస్ అథారిటీ టు యాక్ట్ ఫర్ హిమ్ ఇన్ ద మ్యాటర్. అంటే హార్ట్మ్యాన్ అనే ఆయన యొక్క, డాక్టర్ హార్ట్మ్యాన్ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఈయన హై ప్రీస్ట్ సుమంగళ బదులుగా అథారిటీ ఇచ్చారనమాట. ఈ విషయంలో అంటే ఇలా పంచశీలు ఇవ్వడం అవి వాళ్ళు చెయ్యాలి, కానీ సుమంగళ అన్న ఆయన హై ప్రీస్ట్ అనమాట. ఆయన ఇతని టెలిగ్రాఫ్ ఇచ్చారు. ఏమని? హార్ట్మ్యాన్స్ రిక్వెస్ట్ ఐ ప్రొక్యూర్డ్ అంటే ఈయనకి ఆ అధికారం ఉంది. ఈ పంచశీలు ఇవ్వడం అందరూ చేయరనమాట. ఆ సుమంగళ గారి యొక్క, ఆయన హై ప్రీస్ట్, ఆయన యొక్క అనుమతి అంటే ఆయన అథారిటీ ఇచ్చారనమాట, తన వంతు ఇలాగా అతనిలాగా పనిచేయమని ఆల్కాట్ గారికి. ఓకే, లాస్ట్ పారాగ్రాఫ్ ఈ చాప్టర్లో. By the last day of December, the greater part of the delegates had left for their homes, and only our house party remained. Thus closed one of the busiest, most encouraging and successful years in our society history. To get through my share of the work, I had traveled 16,500 miles in India and Ceylon. The future sparkled with the bright promise, but the lower gods were envious and were already forging the
thunderbolt that Mara meant to hurl at us within the next few months, to how little profit my narrative will show in the process of its unfolding. చెప్పండి. మృత్యువు మాయ అలా అన్నమాట. బై ద లాస్ట్ డే ఆఫ్ డిసెంబర్లో లాస్ట్ రోజుని గ్రేటర్ పార్ట్ ఆఫ్ ద డెలిగేట్స్ ఏమో ఏదైతే ఫర్ దేర్ హోమ్స్ అంటే లెఫ్ట్ ఫర్ దేర్ హోమ్స్ అండ్ ఓన్లీ అవర్ హౌస్ పార్టీ రిమైన్డ్ అంటే అందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు, కేవలంగా వీళ్ళే మిగిలేరు. దస్ క్లోజ్డ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ మోస్ట్ ఎంకరేజింగ్ అండ్ సక్సెస్ఫుల్ ఇయర్స్ ఇన్ అవర్ సొసైటీస్ హిస్టరీ. ఆ విధంగా జయప్రదమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి రోజులు వాళ్ళ యొక్క సొసైటీ హిస్టరీలో ఆ విధంగా క్లోజ్ అయ్యాయి, బిజీగా ఉన్నవి. టు గెట్ త్రూ మై షేర్ ఆఫ్ ద వర్క్ అంటే తన భాగం ఎంత ఉంది అంటే ఈయన 16,500 మైళ్ళు ఇండియాలో సిలన్లో ప్రయాణించారు. అంటే ఆయన కంట్రిబ్యూషన్ దివ్యజ్ఞాన సమాజంలో ద ఫ్యూచర్ స్పార్కిల్డ్ విత్ బ్రైట్ ప్రామిస్, వాళ్ళకి భవిష్యత్తు చాలా చక్కగా అంటే బాగా జరుగుతుందనే దాంతో మెరుస్తున్నట్టు కనబడుతుంది. బట్ ద లోయర్ గాడ్స్ అంటే కిందన ఉన్నటువంటి నీచమైనటువంటి దేవతలు వాళ్ళు మాత్రం ఎంతో ఎన్వియస్గా ఉన్నారు, అంటే అసూయతో. అండ్ వర్ ఆల్రెడీ ఫోర్జింగ్ ద థండర్ బోల్ట్ దట్ మారా మెంట్ టు హర్ల్ ఎట్ us అంటే వాళ్ళు ఏం చేశారంటే అదే థండర్ బోల్ట్ అంటే మారా మెంట్ టు హర్ల్ ఎట్ us, హర్ల్ అంటే తోస్తున్నారు. అంటే ఇక్కడ మారా అన్నది ఒక రకమైన డెత్ని అంటారు. ఆ తర్వాత కర్మ మాయ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, ఆ తర్వాత కొన్ని నెలల్లో వాళ్ళకి ఆ లోయర్ గాడ్స్ అంటే ఏంటి వీళ్ళు మిగతా అలాంటి వాళ్ళ వల్ల ఆయనకి అంటే రాంగ్ ఇవి వచ్చాయి. ఫోర్జింగ్ అంటే ఒకరి సంతకాన్ని ఇంకోరు చేయడం. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ టు హౌ లిటిల్ ప్రాఫిట్ మై నేరేటివ్ విల్ అలో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్స్ అన్ఫోల్డింగ్ అంటే ఇది వికసించడంలో ఆయన ఎంత తక్కువ ప్రాఫిట్ అన్నది. టు హౌ లిటిల్ ప్రాఫిట్ మై నేరేటివ్ విల్ షో, నేను రాసిందంతా ఎంత అంటే దీని యొక్క వికాసంలో తోడ్పడుతుందో అనేది లిటిల్ అంటే వెరీ నో ప్రాఫిట్ అన్నట్టు అనమాట. టు అంటే వీళ్ళకి లోయర్ గాడ్స్ అని అంటే ఇప్పుడు అదే కదా, మిగతా వాళ్ళు కొందరు జలసీతో బాధలు పెట్టడం అవి ఎప్పుడూ అలాంటివి జరుగుతూనే ఉంటాయి. అది అంటే జలసీతో ఉన్న వాళ్ళు ఉంటారు, అది లోయర్ గాడ్స్ అని ఆయన వాడారు. ఇంకా 5 minutes ఉందండి. నెక్స్ట్ చాప్టర్ ఫస్ట్ పారాగ్రాఫ్ చెప్తారా, చదవమంటారా? చెప్పిస్తాను. ఇదేంటంటే చాప్టర్ 6 అన్నమాట. అంటే రాబోయే సంఘటనలు యొక్క నీడలు ముందే తెలిసిపోయాయి అంటున్నారు. అయితే 1884లో ఈవెంట్ఫుల్ ఇయర్, సంఘటనాత్మకమైన సంవత్సరం. నవ్ ఓపెన్స్ అవుట్ మా ఎదురుగుండా ఉంది. ద 10th సిన్స్ హెచ్పిబి అండ్ ఐ ఫస్ట్ మెట్ ఎట్ దట్ వెర్మాంట్ ఫార్మ్ హౌస్. ఎడ్డీ దంపతి ఇంట్లో హెచ్పిబి గారును అల్కాట్ గారు కలిసారు. అక్కడ వాళ్ళు ఏంటంటే సియాన్స్ అంటే చనిపోయిన ఆత్మల్ని పిలవడం అవి. వాట్ ఎ సక్సెషన్ ఆఫ్ స్టరింగ్ ఈవెంట్స్, ఆ తర్వాత ఎంతో కదిలించేటటువంటి సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి. అండ్ పిక్చరస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఫాలోడ్ ఈచ్ అదర్ త్రూ అవుట్ దోస్ 10 years. ఆ తర్వాత 10 సంవత్సరాలను గొప్ప గొప్ప సంఘటనలు అలాగ వర్ష క్రమంలో జరుగుతున్నాయి. హౌ ఇమేజరబుల్లీ హ్యాడ్ అవర్ ఫీల్డ్ వైడెండ్, మాకు అనంతంగా మా యొక్క ఫీల్డ్ ఏమో పెద్దదైంది. హౌ గ్రేట్ ద ఎఫెక్ట్ అపాన్ అవర్ సెల్స్ అండ్ అపాన్ అదర్స్, దాని ఫలితం మా మీద ఇతరుల మీద ఎంత గొప్పగా ఉంది. ద ఎపోక్ ఓపెన్డ్ అపాన్ అస్ అమిడ్ ద వైర్డ్ నైటీ సియాన్సెస్, అది నైట్లీ సియాన్సెస్. WEIRD ఒక్కసారి మరి చూసిందే కానీ గుర్తులేదండి. WEIRD వియర్డ్ అని ఉందా? EIRD సజెస్టింగ్ సంథింగ్ సూపర్ న్యాచురల్, అది విచిత్రమైన అని ఉందమ్మా. స్ట్రేంజ్, బిజార్. అమిడ్ ద అది
అంటే వాళ్ళకు చనిపోయిన ఆత్మల్ని నైట్లీ సియాన్సెస్ అని పిలిచారు, అదే మొదట. ఆ విధంగా అక్కడ ఈయన జర్నలిస్ట్గా వచ్చారు, హెచ్పిపి గారు ఇన్విటేషన్ మీద వచ్చారు. సియాన్సెస్ ఆఫ్ ఫార్మర్ మీడియంస్, సియాన్సెస్ అంటే చనిపోయిన ఆత్మలు మొదట వాళ్ళు, విత్ మెటీరియలైజ్డ్ ఆర్ రాదర్ ఆబ్జెక్టిఫైడ్, వాళ్ళని మెటీరియలైజ్ కానీ ఆబ్జెక్ట్ చేయడం, ఆబ్జెక్టిఫైడ్ అంటే దానికి అబ్జెక్షన్ చూపెట్టడం. ఫ్యాంటమ్స్ ఆఫ్ ద ఆస్ట్రల్ వరల్డ్ స్టాకింగ్ బిఫోర్ అస్ ఇన్ ద గ్లూమ్, వాళ్ళ ముందు వాళ్ళు వచ్చారనమాట. సమ్ టైమ్స్ నాడింగ్ ఇన్ డంబ్ షో, ఒకప్పుడు డంబ్ షోలో తలలు ఊపడం, సమ్ టైమ్స్ విస్పరింగ్, ఒక్కొక్కప్పుడు చిన్నగా మాట్లాడడం, అండ్ యానన్ ఈవెన్ షౌటింగ్ దేర్ కామన్ ప్లేస్ మెసేజెస్ టు ద, అంటే వాళ్ళకు ఉన్నటువంటి మెసేజెస్ని బతికున్న వాళ్ళకి గట్టిగా అరిచి కూడా చెప్పేవారు. ఇట్స్ క్లోజ్ ఫైండ్స్ అస్ సెటిల్డ్ ఇన్ ఏ నోబుల్ ఇండియన్ బంగ్లా. ఇట్స్ క్లోజ్ ఫైండ్స్ అంటే చాలా దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక నోబుల్ ఇండియన్ బంగ్లాలో గొప్పదైన సెటిల్ అయ్యారు. ఎమిడ్ ఎంథూజియాస్టిక్ ఏషియాటిక్ ఫ్రెండ్స్, అంటే ఎంతో ఉత్సాహమైనటువంటి ఆసియా ఖండంలో ఉన్న స్నేహితుల మధ్యలో గొప్ప ఇండియన్ బంగ్లా అని. ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియాలో ప్రతి కోణంలోని మూల మూల కూడా ఆయనకి ఆల్కాట్ గారిని తెలుసు. అవర్ సొసైటీస్ నేమ్ నోన్ త్రూ అవుట్ ద వరల్డ్, అంతేకాకుండా ప్రపంచం అంతటికీ కూడా దివ్యజ్ఞాన సమాజం పేరు తెలిసింది. అండ్ ఇట్స్ చార్టర్డ్ బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ ఇన్ వేరియస్ కంట్రీస్, రకరకాల దేశాలలో దాని యొక్క బ్రాంచెస్ కూడా స్థాపించబడ్డాయి. ట్రూలీ ఏ చాప్టర్ ఆఫ్ రొమాన్స్, అంటే ఇది ఎంతో ఉత్సాహం, అంటే ఆనందదాయకమైనటువంటి చాప్టర్ అనమాట. అంటే నిజం చెప్పాలంటే ఇద్దరు మనుషుల్లో ఆల్కాట్ గారు అంత శ్రమించి ఏ కంట్రీకి వెళ్తే, ఏ మూలకి వెళ్తే అక్కడ దివ్యజ్ఞాన సమాజం స్థాపించడం, వీళ్ళిద్దరు పరిచయం అయ్యాక ప్రతిరోజు సంఘటనలు అలా జరిగాయి అని అది రాస్తున్నారనమాట. ఇక్కడికి ఆపేద్దామండి. 5:59. ఓకేనండి, నమస్తే. సో మనం ఏం చేయాలంటే 66లో లాస్ట్ లైన్ నుంచి చదవాలి. అవునండి. అందరికీ నమస్కారం. కానీ పాపం ఆల్కాట్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో అదంతా వాళ్ళిద్దరూను అసలు ఆ ఊపిరి ఆడకుండా ప్రయాణించడం, ఎడ్ల బండిలో 30 కిలోమీటర్లు వెళ్ళడం, ఒళ్ళు హోనం అయిపోతూ ఉండడం, ఇవన్నీ అసలు ఏ స్వార్థం లేకుండా అలా చేయడం బట్టి ఆ బిఫోర్ థియోసాఫికల్ సొసైటీ ముందు ఆయన అంత కష్టపడ్డారనమాట. ఆ స్థాపించడానికి, ఆ విషయాన్ని చెప్పడానికి ఏమీ తెలియని వాళ్ళకి. ఓకే, నమస్కారం అండి అందరికి. నమస్తే.